హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రేపు టీజీ సిపి గెట్ 2026 రిజల్ట్ అనేది రాబోతున్నాయి. అందరూ కూడా రేపు రెడీగా అయితే ఉండండి. చాలామంది అయితే అడుగుతున్నారు రిజల్ట్ ఎప్పుడొస్తాయి అని చెప్పేసి. దీని గురించి మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో రావడం అయితే జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ సిపి గెట్ 2026 ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఈ నెల 5న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. కన్వీనర్ కట్ల రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కేయూవీసీ ప్రతాప్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక మనకి రేపు మధ్యాహ్నము మనకి సిపి గెట్ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆ వెబ్సైట్‌లో అయితే మీరు చూసుకోండి. మీకు రిజల్ట్ రాగానే అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపి గెట్ రిజల్ట్ అనేది రేపే వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఆర్టీసీలో మనకి జాబ్‌కి సంబంధించి రిజల్ట్ కూడా రావడం అయితే జరిగింది. దాని గురించి చూసేద్దాం. ఇక ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగ ఫలితాలు వెల్లడి అనేది ఇచ్చారు. మొత్తం హైదరాబాద్‌లో ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1743 పోస్టులకు గాను 1588 మంది ఎంపికయ్యారు. ఈ అభ్యర్థులు పూర్వపరాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం తుది జాబితా వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వివి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక ఉద్యోగాలు భర్తీకి నియామక మండలి గతేడాది సెప్టెంబర్ 17న విడుదల చేయగా తాజాగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. 1000 మంది డ్రైవర్ పోస్టులకు గాను 894 మంది పురుషులు ఎంపిక కాగా 743 శ్రామిక్ పోస్టులకు 694 మంది పురుషులు, 16 మంది మహిళలు ఎంపికయ్యారు. అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా మిగతా 139 పోస్టుల భర్తీ చేయలేదని వివరించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వారికి పంపామని, డ్రైవింగ్ పరీక్ష ఫలితానికి సంబంధించి పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, తమ లాగిన్ ఐడి ద్వారా చూసుకోవచ్చు అని, ఎంపికైన అభ్యర్థుల పూర్వాపరాలు, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని, వీటన్నింటిలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగార్హత లభిస్తుందన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా దీని కోసము పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో పొందుపరిచిన పత్రాలను 3 కాపీల చొప్పున ప్రింట్ తీసుకొని వాటిని నింపి ఫోటోలు అంటించి వాటిపైన గెజిట్ అధికారి సంతకం చేయించాలని వివరించారు. ఈ పత్రాలతో పాటు సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ కాపీని కూడా ఈ నెల 17న ఉమ్మడి జిల్లాల ఎస్పీ కార్యాలయాలు, కార్పొరేషన్లలో సమర్పించాలని తెలపడం అయితే జరిగింది. పోలీసు నియామక మండలి వెబ్సైట్లలో పొందుపరిచారంట పత్రాలను. 3 కాపీలని తీసుకొని ప్రింటౌట్ తీసుకొని వాటిని నింపి మీరు పంపించాలి. ఆర్టీసీ ఉద్యోగాల ఫలితాలు వెల్లడి అనేది ఇచ్చారు. మీరు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో, మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరిగిపోయినాయో వాళ్ళందరూ కూడా మీవి తీసుకొని వెళ్ళి ఎస్పీ కార్యాలయంలో సమర్పించాలట. ఇవైతే ఒకసారి అయితే చూసుకోండి డీటెయిల్గా. 17th లోపు మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. మరిన్ని న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ఎవ్రీ అప్డేట్ అనేది ఉంటుంది. జాబ్ అప్డేట్స్, అదేవిధంగా సెట్, టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. మీకు ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్ వీడియోస్ అనేది ఛానల్లో ఉంటాయి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.